ఉండొచ్చు. ఇప్పుడు ఏ సెక్టార్స్ ని మీరు పాజిటివ్ గా చూస్తారు? ఈ సమయంలో ఏ సెక్టార్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ బై చేయాల్సిన అవసరం ఉంది? సో బ్యాంకింగ్ సెగ్మెంట్ గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకునేది, పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అయితే కొంతవరకు ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ రీసెంట్ గా మనం చూసిన దాంట్లో ఎఫ్ఐఎస్ కొంతవరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా సెల్లింగ్ చేశారు. బట్ ఎన్బిఎఫ్సి స్టిల్ నాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇట్స్ బ్రాడర్ పిక్చర్, అటు ఏఎంసీస్ కానీ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ స్టిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని ఇంకా ఫేర్ గానే ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నాను. ప్రైవేట్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, ఎన్బిఎఫ్సిస్ అయి ఉండొచ్చు, ఏఎంసీ రిలేటెడ్ కంపెనీస్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాక్ చేసి ఏ కంపెనీ అయినా కానీ కొంతవరకు స్ట్రాంగ్ గా బూస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని బలంగా నమ్ముతున్నాను. అండ్ దాంతో పాటు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో కూడా విపరీతమైన సెల్లింగ్ రావటము, అండ్ దాంతో పాటు ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అనేది కొద్దిగా ఫేవర్ చేసే అవకాశాలు దీనికి ఏమైనా ఉంటాయా అనేది కూడా కొంతవరకు ఆలోచన కలుగుతోంది. అండ్ మొన్నటి వరకు ఐటీ అనేది పైన ఉంది, బట్ ఐటీ అక్యుములేట్ చేయడానికి అంటే మేబీ నేను లంసమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడను కానీ ఐటీని ఇప్పుడు మేబీ ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఇప్పుడు ఐటీ ఫేర్. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా 20-30% పైన కరెక్ట్ అయ్యాయి. ఇది రైట్ టైం బై చేయడం లంసమ్. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఇదే రైట్ టైం. మనం అదే చెప్తున్నాడు, ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూ లో చేసుకుంటూ పోవడం అనేది. ఇక్కడ నుంచి మార్కెట్స్ పరిగెట్టవు. సో పరిగెట్టవు కాబట్టి మన అన్నెసరికి ఇక్కడ ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పి పెద్ద పెద్ద అమౌంట్స్ తీసుకొచ్చి లంసమ్ లో పెట్టడం అనేది వయబుల్ కాదు. ఇది మేబీ ఒక ఫేక్ మూవ్ అవుతుందా లేకపోతే రియల్ మూవ్ అవుతుందా అనేది మన కంక్లూజన్ అనేది ఇమీడియట్ గా రాదు. సహజంగా మళ్ళీ మనకి మూవ్మెంట్ అనేది పైకి వెళ్ళాలి అని అంటే నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జస్టిఫికేషన్ రావాలి. సో April 1 తర్వాత అట్లీస్ట్ April 30 వరకు కంపెనీలు పోస్ట్ చేసినటువంటి నెంబర్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ పిఈస్ కూడా మళ్ళీ రీఅడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ పిఈ కూడా మనకి రీఅడ్జస్ట్ అవుతూ ఉంటది. వాటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే అప్పుడు లంసమ్ కి ప్రిపేర్ అవ్వాలి. కానీ జస్ట్ ఎహెడ్ ఆఫ్ ద ఈవెంట్ మనం లంసమ్స్ కి ప్రిపేర్ అయితే కొంత దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఉన్నట్లయితే ఎస్టీపీ బెటర్. యుఎస్ ఎక్స్పోజర్ తక్కువ ఉన్న ఐటీ స్టాక్స్. యా. సో బేసిక్ గా యుఎస్ ఎక్స్పోజర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మనకి ఐటీ సెగ్మెంట్ లో పర్టికులర్ ఈ జొమాటో ఇవన్నీ కూడా కొంతవరకు ఐటీ సెగ్మెంట్ లో తీసుకొని వస్తూ ఉంటారు, అంటే టెక్నాలజీ రిలేటెడ్, డెవలప్మెంట్ రిలేటెడ్ అని. సో బేసిక్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ర్యాలీ అయిపోయి ఉన్నాయి. పిఏ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి వాటిలో కొంతవరకు మనం వెయిట్ చేయడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఐటీతో కంపేర్ చేస్తే బ్యాంక్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉన్నాయి. సో స్టేబుల్ గా ఉన్న వాటిలో ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతో పాటుగా ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ 5 years లో అండర్ పర్ఫార్మ్ చేశారు నిఫ్టీ 50ని. అండ్ ఇప్పుడు అడ్వాంటేజ్ కూడా అటు ప్రభుత్వం ఆర్బీఐ రెండు కూడా మనకి ఇక్కడ పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ వైపుగా ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి లిక్విడిటీని పెంచడం ద్వారా కొంత ఇవి వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇవి ఎంట్రీ పాయింట్ గా నేను పరిగణిస్తాను. అండ్ ఎస్ ఐటీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐటీ కొంతవరకు డిస్కౌంట్ అవుతుంది. ఐటీలో సమస్య ఎక్కడ ఉంది అంటే సెక్టర్ ఇప్పుడు అస్సలు టచ్ చేయని సెక్టర్ ఏమన్నా ఉందా? పర్టికులర్ నేను డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మాత్రం కొద్ది వరకు దూరం ఉండే ప్రయత్నం చేస్తానండి. సహజంగా డిఫెన్స్, రైల్వే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్స్ అన్ని కూడా ఇన్ జనరల్ గా గవర్నమెంట్ పంప్ చేసే మనీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. సో ఇటువంటి వాటిల్లో ప్రెసెంట్ గవర్నమెంట్ మనీ పంప్ చేయడానికి రెడీగా లేరు అనేది చాలా ఎవిడెంట్ గా అర్థమైపోతుంది. వాళ్ళు ఫిజికల్ డెఫిషియట్ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి టైంలో సహజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివి కూడా కొద్దిగా స్లో డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ మర్చిపోయా ఇంకొక మంచి సెగ్మెంట్ గురించి మాట్లాడాలంటే పవర్ జనరేషన్ సెగ్మెంట్ అనేది చాలా మంచి సెగ్మెంట్. సో ఈ రీసెంట్ గా ఏ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో దానికి కావాల్సినటువంటి డేటా సెంటర్స్ కి కూడా హ్యూజ్ ఎలక్ట్రిసిటీ సప్లై అయితే రిక్వైర్డ్ అవుతుంది. సో డెఫినెట్ గా దాన్ని మళ్ళీ ట్రెడిషనల్ ఎలక్ట్రిసిటీ మెథడ్స్ మీద డిపెండ్ అవడం కంటే కూడా మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సోలార్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, విండ్ రిలేటెడ్, ఇటువంటి వాటి మీద కూడా కొంత ఫోకస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ఇండియాలో కూడా ఈవీ రిలేటెడ్ వెహికల్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా బిల్డ్ చేస్తారు కాబట్టి మేబీ పవర్ సెగ్మెంట్ దాంతో పాటుగా 30% కరెక్ట్ అయింది రీసెంట్ గా. సో పవర్ సెగ్మెంట్ అంత కరెక్షన్ కి రావడం, దానికి ఫ్యూచర్ ప్రాబబిలిటీ కూడా ప్రభుత్వం దానికి సపోర్ట్ చేయకపోయినా ప్రైవేట్ సెగ్మెంట్ దాని మీద ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంది. వాళ్ళ యూటిలైజేషన్ కోసం కొంత ఎక్కువ ఖర్చు పెట్టైనా కానీ దాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఒక హోప్ ఉంది. సో పవర్ జనరేషన్ డిస్కౌంట్ అయింది కాబట్టి నేను దాన్ని కూడా కొంతవరకు కొంటున్నారంటున్నారు. కానీ మీడియా దాదాపు లాస్ట్ 5-6 years అసలు ప్రాఫిట్స్ లేవు. యా, మీడియా సెగ్మెంట్ అనేది లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాల నుంచి మనకి వీక్నెస్ అయితే కనపడుతుంది. బట్ రీసెంట్ గా జరిగినటువంటి కరెక్షన్స్ అంటే ప్రీవియస్ గా ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకపోవటము అండ్ గోయింగ్ ఫర్దర్ వాటిలో కూడా కొంతవరకు పొటెన్షియల్ ఉండే అవకాశం ఉండొచ్చు అనే ఒక హోప్ తోటి మనకు కొద్ది వరకు మీడియా సెగ్మెంట్ అనేది పైకి వెళ్లే అవకాశం హోప్ కనిపిస్తుంది. రీసెంట్ గా గమనిస్తే 12% దాదాపుగా మీడియా మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే కనిపించింది. మనకి లోయెస్ట్ వాల్యుయేషన్ లో ఒక సెక్టర్ ఉంది అని అంటే వెరీ చీప్ ఎట్ లోయెస్ట్ డిస్కౌంటెడ్, దట్ ఈస్ డెఫినెట్లీ మీడియా సెగ్మెంట్. బట్ మీడియా సెగ్మెంట్ కి సంబంధించి ఎక్స్పోజర్ అనేది మనకు అటు మ్యూచువల్ ఫండ్స్ లో అన్ని వైపులో కొంత తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. సో వాటిలో రికవరీ ఫాస్ట్ గా వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. బట్ డిస్కౌంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ
వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీడియా ఇస్ వెరీ అట్రాక్టివ్. ఓకే.